నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఇప్పుడు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కీలక అంశం ఇప్పుడే ఒక తెలంగాణ తెలుగు మాండలికంలో ఒక పాట విన్నాను. టిక్కెట్లు మేమే కొనాలా, చప్పట్లు మేమే కొట్టాలా. విన్న తర్వాత కానీ సాధారణంగా నా మనోగతం కూడా ఏంటంటే, మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక కీలక విషయం, ఏ సినిమా కూడా ఎంత భారీ బడ్జెట్ పెట్టినా 30 కోట్లు 40 కోట్లు మించి కాదు. మిగతాదంతా కూడా దాన్ని ప్రమోట్ చేయటం కోసం చేసే హంగామా తప్ప ఏదీ లేదు. అంటే సినిమాలో పనిచేసే హీరోకి ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ సినిమాల్లో పనిచేసే సపోర్టింగ్ యాక్టర్స్కి ఎవరికి 20 నుంచి 30 వేలు మించి ఇచ్చిన పరిస్థితులు ఉండవు. మామూలుగా అప్పుడప్పుడు చూసినప్పుడు 5,000 కూడా ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. అలాగే సెట్టింగ్స్ కూడా ఈ మధ్య ఇతర సినిమాల కోసం అని తీసినటువంటివి వాటినే వాడేస్తున్నారు, లేదా అవి గ్రాఫిక్స్లో క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు గ్రాఫిక్స్లో క్రియేట్ చేయటం అనేది చాలా వ్యయప్రసలతో కూడుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు అది చాలా సులభతరమైంది, సరళమైంది, పెట్టుబడి కూడా తక్కువగా ఉంది. చేత మీకు నచ్చిన హీరోను లేకపోతే నచ్చిన హీరోయిన్ సంబంధించినటువంటి సినిమా వచ్చిందంటే బెనిఫిట్ షోల పేరిట ఒక్కొక్క టిక్కెట్కి 200-300 పెట్టి 1000 రూపాయల వరకు కూడా పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. అది చూడండి, మామూలుగా విజయవంతం చేయండి సినిమాని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఏ సినిమాని ఫ్లాప్ చేసే ప్రయత్నం చేయకండి. ఒక్కొక్క సినిమా మీద ఆధారపడి హీరోయిన్లు కోన్ కిస్క కొట్టంగా వాళ్ళని తీసి పక్కన పెడితే వందల మంది, ఈ మాట అన్నానని ఏమనుకోకండి, మనం చేస్తే హీరోయిన్లు వందల మంది పరోక్ష హీరోలు ఉంటారు. ఆ కుటుంబాలన్నీ ఆధారపడి ఉంటాయి. వాళ్ళకేంటంటే 1000 రూపాయలు పారితోషికం అనుకోండి, ఉదాహరణకి 500 మాత్రమే చేతికిచ్చి మిగిలిన 500 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తామని హామీ పత్రమో చెక్కో ఇస్తారు. ఈ సినిమాకి మీరు ఫెయిల్యూర్ టాక్ తీసుకురావటం వల్ల నిర్మాతకి డబ్బులు వచ్చినప్పటికీ కూడా డబ్బులు రాలేదని వీళ్ళందరినీ, అంటే ఎంతమంది, కొన్ని వందల మంది ఉసురు పోసుకున్నట్టు అవుతుంది. ఇది ముఖ్యంగా గమనించండి. ఏ సినిమా అయినా దాంట్లో కంటెంట్ సరిగ్గా లేకపోతే హిట్ కాదు, ఫెయిల్యూర్ అవుతుంది. అశ్లీలత, అసభ్యత వల్ల ఏ చిత్రం హిట్ కాదు. విలన్ని హీరోగా చూసే పరిస్థితిని కూడా మీరు